హాయ్ ఫ్రెండ్స్, నేను సంజు, ఏపీఎస్ఆర్టీసీ. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం. పూరి జగన్నాథ్ ఆలయం హిందూ మతంలో విష్ణువు యొక్క ఒక రూపం. ఆయన జగన్నాథ దేవుడు మరియు అతని ఇద్దరు సోదరులు బలరాముడు మరియు సుభద్రలకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం పూరి జగన్నాథ్ టెంపుల్. ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణానికి గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథోత్సవం ప్రసిద్ధి చెందింది. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. పూరి జగన్నాథ్ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్తగా ఒక నూతన రథాన్ని తయారు చేసి ఆ రథంలో మూల విరాట్లు ఊరేగుతారనమాట. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరాములు దర్శనమిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరాముడు కలిసి దర్శనమిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ టెంపుల్ని బయట నుంచే వీడియో చేయడం జరిగినది. లోన ఎలాంటి కెమెరాలు నాట్ అలౌడ్. కాబట్టి మీరు ఏదైనా కెమెరాస్తో వీడియో చేసుకోవాలన్నా బయట నుంచే వీడియోలు తీసుకోవాల్సి ఉంటుంది. లోనికి పర్మిషన్ లేదు. కానీ మ్యాక్సిమం అన్ని ప్లేస్లు కవర్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను ఫ్రెండ్స్.